హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. నిన్నటి వీడియోలో మనం 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ సోషల్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ చూడడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో భాగంగా 9వ తరగతి సాంఘిక శాస్త్రం భూమి సహజ ఆవరణములు అని చెప్పేసి అంటున్నాము. అంటే 2వ చాప్టర్ నుంచి 5వ చాప్టర్ వరకు ఇందులో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ర్యాపిడ్ రివిజన్ వీడియో ఇది. సో మనకు ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఎక్కడ ఉన్నాయి, ఏవి చదువుకోవాలి ఏంటి అనేటటువంటి అంశాలపైన మనం చూస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంది మరి ఇలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి కామెంట్ రూపంలో అడుగుతున్నారు. మరి ఇంకా చేయాలంటే కూడా ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం మిత్రమా. సో ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్, మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థులు ఎవరున్నా సరే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ టెట్ కు సంబంధించి మనకు టెస్ట్ సిరీస్ అయితే యాప్ లో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక ఆఫర్ కింద మరి అభ్యర్థుల యొక్క కోరిక మేరకు మరి కేవలం 100 రూపీస్కే ఈ యొక్క టెస్ట్ సిరీస్ ని మీకు అందిస్తున్నాము. వెంటనే ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు 2వ చాప్టర్ అయినటువంటి భూమి సహజ ఆవరణములు శిలావరణం అని చెప్పేసి మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్ లో మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయి, టెట్ మరియు డిఎస్సిలో మనకు ఎగ్జామినర్ ఎక్కడి నుంచి టార్గెట్ చేసి అడుగుతున్నాడు, ఆ యొక్క అంశాలు ఏమిటి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మొదట చూడండి, భూమి గురించి అధ్యయనం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే భూ శాస్త్రజ్ఞులు ఉన్నారో భూమి మీద 4 ఆవరణాల గురించి ప్రస్తావించడం అయితే జరిగిందనమాట. ఆ 4 ఏమిటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి మీద 4 ఆవరణాలు ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఆవరణాలు ఉన్నాయని చెప్పేసి కూడా అడగవచ్చు మనకు. అయితే ఇక్కడ శిలావరణం గురించి చదివేటప్పుడు కానీ, అదేవిధంగా కింద మనకు జలావరణం కానీ, అదేవిధంగా వాతావరణం కానీ, అదేవిధంగా జీవావరణం కానీ. సో వీటిలో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి మిత్రులారా, గమనించండి. ఈ పదాలన్నీ కూడా ఏ భాషా పదం నుంచి వచ్చాయంటే గనక గ్రీకు భాషా పదం. మీరు గమనించండి, ప్రతి దాంట్లో గ్రీకు అని ఉంటుంది. సో ఇది బండ గుర్తు. ఈ చాప్టర్కి వెళ్ళి ఎగ్జామ్ లో ఇలాంటి బిట్స్ అడిగితే గనక మీరు లాటినా, రోమనా, ఇంకా వేరే ఏదైనా అని చెప్పేసి కంగారు పడకండి. అన్ని గ్రీకు పదాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే వాటికి అర్థాలు కూడా గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ లో లిథోస్పియర్, ఇక్కడ చూడండి, లిథోస్పియర్ అంటే లిథో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని చెప్పేసి అర్థం. స్పెయిరా అంటే గనక గోళం లేదా బంతి అని అర్థం. ఈ అర్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జలావరణంకి సంబంధించి చూసినట్లయితే ఇది నీరు అనే అర్థం వచ్చేటటువంటి హైడ్రోస్పియర్, ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అని అంటారు. ఇది నీరు అనే అర్థం ఉన్నటువంటి హ్యూడర్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అనేక సార్లు అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాతావరణం. సో వాతావరణంకి సంబంధించి ఇక్కడ చూడండి, అట్మాస్ఫియర్, ఇంగ్లీష్ లో అట్మాస్ఫియర్. సో అట్మాస్ అనేటటువంటి గ్రీకు పదానికి అర్థం ఆవిరి అని చెప్పేసి అర్థం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రమా. అదే విధంగా చూసినట్లయితే మనకు జీవవర్ణంకి సంబంధించి గమనించినట్లయితే ఇంగ్లీష్ లో దీనిని బయోస్ఫియర్ అని చెప్పేసి అంటాము. జీవం అన్న అర్థం ఉన్నటువంటి బయోస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చాలా సింపుల్ గా ఉంది. సో మీకేంటంటే ఆవరణాలు మొత్తం 4. సో అందులో ఉన్నటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయో అవన్నీ కూడా గ్రీకు భాషా పదం నుంచి వచ్చాయి అనేటటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అదే విధంగా ఇక్కడ మనకు చూసినట్లయితే భూస్వరూపాలు మొత్తం 3 ఉన్నాయండి. సో మొత్తం 3 ఉన్నాయి. మొదటి శ్రేణి, 2వ శ్రేణి, 3వ శ్రేణి. మొదటి శ్రేణి ఏదైతే ఉందో మహాసముద్రాలు, ఖండాలు. 2వ శ్రేణి ఏదైతే ఉందో మైదాన ప్రాంతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, ఎత్తైన పర్వతాలు కావచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటివి 2వ శ్రేణి. మరి 3వ శ్రేణి ఏంటంటే గనక మనకు చెక్కబడినటువంటి కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు కానీ నీరు గాలి వల్ల రూపొందేటటువంటి భూస్వరూపాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి భూస్వరూపాలు అనేవి 3. సో మొదటి శ్రేణి ఏంటి, దేనికి సంబంధించింది, 2వ శ్రేణి దేనికి సంబంధించినవి, 3వ శ్రేణి దేనికి సంబంధించినవి అనేటటువంటివి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా. సో ఆర్ యు క్లియర్? రైట్. ఎందుకంటే మనకు ఎగ్జామ్ లో వీటిపైన ఖచ్చితంగా మనకైతే
అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా ఈ పాఠంలో ముఖ్యమైనటువంటివి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏమున్నాయి అంటే కనుక మనకు 7 పెద్ద పలకలు, అదే విధంగా కొన్ని చిన్న పలకలు, ఈ పలకల కదలికలకు సంబంధించినటువంటి కదులుతున్న పలకలు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇందులో నుంచి చాలా సార్లు మనకు ఎగ్జామ్ లో బిట్టు అడగడం జరిగింది. ఈ భూమిలో చూడండి 7 పెద్ద పలకలు, అనేక చిన్న పలకలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్టిక్, అదే విధంగా యూరేషియా, పసిఫిక్ అనేవి పెద్ద పలకలు. సో మనకు నజ్కా కానీ అరేబియా వంటివి చిన్న పలకలు ఉన్నాయని చెప్పేసి గమనించండి. సో వీటి మీద ప్రీవియస్ బిట్ అయితే రావడం జరిగింది. సో అదే విధంగా మనకి ఇందులో చూసుకుంటే కనుక ముఖ్యంగా మీకు తెలుసా అనేటటువంటివి అస్సలు వదలకండి, 1కి 2 సార్లు చదవండి. టెక్టానిస్ అనేటటువంటి పదం గ్రీకు టెక్టాన్ నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా గ్రీకు అనే వచ్చింది, మళ్ళీ కూడా అర్థం చేసుకోండి ఇక్కడ. సో దీని అర్థం వడ్రాంగి లేదా భవన నిర్మాణదారు. వడ్రాంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదమైనటువంటి తక్షణికి దీనికి సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు మనకైతే దీనిపైన మరి పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది, టెట్ మరియు డిఎస్సిలో. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ పటం ఒకసారి మీరు గమనించండి. ప్రపంచ పలకల పటం ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీనిని మీరు బాగా పరిశీలించాలి. పరిశీలిస్తే గనక అనేకమైనటువంటి ప్రశ్నలకు మీకు జవాబు దొరుకుతుంది ఈజీగా. ఎగ్జామినర్ ఇక్కడ నుంచి ఏ విధంగా మనకు బిట్ అడిగినా గానీ మనమైతే ఆన్సర్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్రికా పలక ఎక్కడ వరకు ఉంది, ఇండో ఆస్ట్రేలియన్ పలక ఎక్కడ ఉంది, అదే విధంగా యూరేషియా పలక గాని, ఉత్తర అమెరికా పలక గాని, సో ఇట్లా నజ్కా పలక గాని, సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీరు ఖచ్చితంగా ఈ పాఠంలో చదవాల్సి ఉన్నది. అదే విధంగా వాస్తవానికి మనకైతే ఈ యూరేషియా పలకాన్ని ఇండియా పలక నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అనేటటువంటిది మనకు రచయిత ఈ పాఠంలో చెప్పడం జరిగింది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద కూడా అనేక సార్లు మనకు బిట్టు అడగడం జరిగింది. గుర్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా మనకు సముద్రపు నేల విస్తరించడం అనే దానిపైన కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మనకు మొదటి దశ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. మొదటి దశ, 2వ దశ, అదే విధంగా 3వ దశ, 4వ దశ. ఈ దశలలో సముద్రపు నేల విస్తరించడం అనేది వివరించడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా చూసుకుంటే గనక మనకి ఈ యొక్క పాఠంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మరొక అంశం ఏంటంటే గనక అగ్ని పర్వతాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. సో ఇందులో కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది. వీటిని మనము అగ్నిశీలలు అని చెప్పేసి అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఇది గుర్తు పెట్టుకోండి. అదే విధంగా మీరు ఈ చిత్రం అనేది గమనించాలి. ఈ చిత్రం అనేది గమనించినట్లయితే భూపటలం ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి. సో ఎందుకు ఉన్నాయి ఏంటి, అదే విధంగా లావా ఏ విధంగా మరి వెదజల్లుతుంది, మరి గొట్టాలు ఏమిటి, సో ఇక్కడ మాగ్మా ప్రదేశం ఏంది, ఇదంతా కూడా ఇక్కడ చూసినట్లయితే గత విస్ఫోటక లావా బూడిద పొరలు ఇక్కడ బ్రౌన్ ఇక్కడ చూడండి మరి బూడిద కలర్ లో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే గనక మనం ఎక్కువగా నేర్చుకోవచ్చు. అందుకే మనకు రచయిత పాఠ్యాంశంలో కొన్ని చిత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పరిశీలించి నేర్చుకుంటారు విద్యార్థులు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మనం చదివేటప్పుడు మనమే మరి విద్యార్థులం కాబట్టి మనమే టీచర్స్ కాబట్టి ఖచ్చితంగా మనమైతే పరిశీలించాలి. అదే విధంగా ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్, లావాలో కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా మరి గడ్డ కట్టబడుతున్నది. సో వీటిని అంతర్గమ భూస్వరూపాలు అని అంటారు నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అనేక సార్లు మనకు ఎగ్జామ్ లో మరి బిట్టు రావడం జరిగింది. అదే విధంగా స్ట్రాంబోలి అగ్ని పర్వతం ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్నటువంటి అగ్ని పర్వతం. దీనినే మనము మధ్యధర సముద్రపు దీపస్తంభం అని చెప్పేసి అంటాము. గుర్తుపెట్టుకోండి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ముఖ్యమైనటువంటి అగ్ని పర్వతాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్ట్రాంబోలి ఎక్కడ ఉంది, సిసిలీలో ఉంది. అదేవిధంగా మౌంట్ పీలి వెస్ట్ ఇండీస్ లో ఉంది. మౌంట్ వెసువియస్ ఏమో ఇటలీలో ఉంది. చూడండి ఇక్కడ మౌంట్ పీలి అన్నప్పుడేమో వెస్ట్ ఇండీస్, మౌంట్ వెసువియస్ అన్నప్పుడేమో ఇక్కడ మనకు ఇటలీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక పూజియామా మనకు ఎక్కడ ఉంది, జపాన్ లో ఉంది. కోటోఫాక్సీ ఈక్వెడార్, అదేవిధంగా మాయన్ వచ్చేసి ఫిలిప్పైన్స్ లో ఉంది. అదేవిధంగా బారెన్ నార్కోండం మన భారతదేశంలో ఉన్నటువంటి అగ్ని పర్వతాలు మీకు అందరికీ తెలుసు. కిలిమంజారో టాంజానియాలో ఉన్నాయి. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా మనకి ఇక్కడ రచయిత మనకి ఈ యొక్క పాఠంలో
ఈ ఇచ్చినటువంటి పసిఫిక్ అగ్ని వలయం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు అనేక సార్లు ఎగ్జామ్ లో బిట్ అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా మరి భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాలు పేలుతుండడము భూగర్భ శాస్త్రజ్ఞులు అనేక దశాబ్దాల పాటు గమనించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు మరి సజీవంగా ఉన్నటువంటి అగ్నిపర్వతాలలో 3/4 వంతు, ఇది గుర్తుపెట్టుకోవాలండి, 3/4 వంతు ఈ పసిఫిక్ మహాసముద్ర అంచుననే ఉన్నాయన్నమాట. మరి ఇలా ఉండటానికి కారణాన్ని పలక చలనాల సిద్ధాంతం వెల్లడి చేసింది అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. దీని మీద అనేక సార్లు బిట్స్ అడిగారనమాట. సో జాగ్రత్తగా ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. 3/4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవుతారు, ఎన్నవ వంతు విస్తరించి ఉంది అనేటటువంటిది అడుగుతారు, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా చూసినట్లయితే మనకు ఈ పాఠంలో మరి శిలా శైథిల్యం అని చెప్పేసి మరొక అంశం ఉంది. శిలలు బలహీనమై పగిలిపోయేటటువంటి ప్రక్రియ. శిలా శైథిల్యం అంటే ఏం లేదు, మరి ఏవైతే శిలలు ఉంటాయో అవి బలహీనమై పగిలిపోయేటటువంటి ప్రక్రియనే మనం శిలా శైథిల్యం అని చెప్పేసి అంటాము. ఇక క్రమక్షయం అన్నా కానీ అది జనరల్ టాపిక్, మీకు అందరికీ తెలుసు. అదే విధంగా ఈ యొక్క పాఠంలో మరి నీటి ప్రభావం వల్ల, ఇక్కడ చూడండి, నీటి ప్రభావం వల్ల మనకు ఏర్పడేటటువంటి వి ఆకారపు లోయ ఏదైతే ఉందో, సో దీని మీద అనేక సార్లు మనకు పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. సో ఇక్కడ అడుగుతారు, వి ఆకారపు లోయలు దేని వల్ల ఏర్పడతాయి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. హిమానీ నదాల వలన, లేకపోతే గాలుల వలన, ఈ విధంగా అడుగుతారు. సో నీటి ప్రభావం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వి షేప్ ఉంటుంది అనమాట. సో మీరు బాగా గమనిస్తే గనక వి షేప్ అనేది ఉంటుంది. సో గమనించాలి, ఓకేనా? అది క్లియర్, రైట్. ఇక మనకు గ్రాండ్ క్యానన్ గానీ, అదే విధంగా ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి అయినటువంటి గ్రాండ్ క్యానన్ కొలరాడో నది మీద ఉంది. సో దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్లు, మరి వెడల్పు చూసినట్లయితే 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది అనమాట. ఆనకట్టలు కట్టడానికి గార్జెస్ అనువుగా ఉంటాయి అనేటటువంటి పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు ఇండస్ గార్జెస్ కానీ అదే విధంగా మనకు ముఖ్యమైనటువంటిది ఇంకోటి ఉందండి, బైసాన్ గార్జ్. గోదావరి నది పాపికొండల దగ్గర ఉన్నటువంటిది బైసాన్ గార్జ్. ఇండస్ గార్జ్ ఏమో కాశ్మీర్ లో ఉండడం జరిగింది. మరి గార్జెస్ అంటే ఏంటంటే రాళ్ళు చాలా గట్టిగా ఉన్నటువంటి ప్రాంతంలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి మరి లోతైనటువంటి లోయగా కోస్తుంది అనమాట. దీని అంచున నిటారుగా ఉండేటటువంటి దీనిని మనం గార్జెస్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు గార్జెస్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీరైతే గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. అదే విధంగా చూసినట్లయితే మనకు ఈ పాఠంలో మీకు తెలుసా అనేటటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఎత్తైనటువంటి జలపాతం ఏదైతే ఉందో, ఏంజల్ జలపాతం, ఇది వెనుజులాలోని చురున్ నది పైన ఉంది. ఏ నది పైన ఉంది అని చెప్పేసి అడుగుతారు. అయితే ప్రపంచంలో రెండవ ఎత్తైనటువంటి జలపాతము టుగేలా జలపాతం. ఇది దక్షిణాఫ్రికాలో మరి అదే పేరు మీద ఉన్నటువంటి నది మీద ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మరి ఎత్తు ఎంత, దీని యొక్క ఎత్తు ఎంత అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మన భారతదేశానికి సంబంధించి చూసినట్లయితే భారతదేశంలో అతి ఎత్తైనటువంటి జలపాతం కుంచికల్ జలపాతం. దీని ఎత్తు 455 మీటర్లు. ఇది కర్ణాటకలోని వారాహి నది పైన ఉన్నది. ఇక్కడి నుంచి మనకైతే ఖచ్చితంగా అనేక సార్లు బిట్టు అడగడం జరిగింది మిత్రమా, కాబట్టి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. మరొక ముఖ్యమైనటువంటి అంశం మరి ఇక్కడ చెప్పాలి అంటే గనక హిమానీ నదాలు ఏవైతే ఉన్నాయో మరి ఇవి గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమానీ నదాలు అనేవి కదులుతాయి. హిమానీ నదాలు యు ఆకారపు లోయలను సృష్టిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వి ఆకారం ఏమో నీటి ప్రభావం వల్ల, సో ఇక్కడ మనకు యు ఆకారపు లోయలేమో హిమానీ నదాల వల్ల ఏర్పడడం అయితే జరుగుతుంది. హిమానీ నదం మోసుకు పోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది. ఇలా మేట వేసిన వాటిని మొరైన్లు అని చెప్పేసి అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకోండి. అనేక సార్లు మనకైతే పరీక్షల్లో రావడం జరిగింది. ఇక్కడ కరుగుతున్నటువంటి హిమానీ నదం మీరైతే ఇక్కడ చూడవచ్చు. అదే విధంగా సముద్ర తీర భూస్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో భాగంగా అలల ప్రభావం వల్ల ఏర్పడినటువంటి వాటి మీద అనేక సార్లు మనకు ఎగ్జామినరు మరి పరీక్షల్లో అడగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక చూడండి, గుహ గాని, తోరణం గాని, అదే విధంగా పేర్పుడు స్తంభాలు గాని, అదే విధంగా భృగువు అని చెప్పేసి అంటాం. ఇవి 4 కూడా మరి అలల ప్రభావం వల్ల ఏర్పడినటువంటివి సముద్ర తీర భూస్వరూపాలు ఇవన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
గుహకి ఒక గుహ ఉంటే గనక దానికి తోరణం కట్టాము. అలా తోరణం కట్టడం వల్ల ముందల దానికి ఒక స్తంభం ఉంటే ఆ స్తంభానికి తోరణం కట్టాము. ఓకేనా? సో ఇలా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఏమో, ఏదో ఒకటి ఒక ప్రతి పదానికి ఏదో ఒకటి ఇంటర్లింక్ అప్ పెట్టుకొని ఒక స్టోరీ మాదిరిగా గుర్తుపెట్టుకున్నారంటే కనుక ఎప్పటికీ మర్చిపోరు. అదేవిధంగా గాలి ప్రభావం వల్ల ఏర్పడినటువంటివి ఒకసారి చూద్దామండి. భూభాగంలో చూడండి 1/5వ వంతు ఎడార్లతో నిండి ఉంది అనేటటువంటి పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఇది ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ లో అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ చూడండి మనకు పుట్టగొడుగు రాయి కానీ, అదే విధంగా చూసినట్లయితే మనకు ఇన్సెల్ బర్గ్, సో దీనిని మనం దివికొండ అని చెప్పేసి అంటాము, ఒంటరి రాళ్ళు అని చెప్పేసి కూడా అంటాము. సో వీటి మీద కూడా ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ లో అనేక సార్లు అడగడం జరిగింది. మళ్ళీ చూసుకోండి, జాగ్రత్తగా మర్చిపోవద్దండి. అదే విధంగా ఈ పాఠంలో మనకు ఇసుక దిబ్బలు అనేటటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనకు లోయస్ మైదానాలు అంటే ఏంటి ఒకసారి చూసుకోండి మిత్రమా జాగ్రత్తగా. సో వీటన్నింటి మీద మనకైతే ఖచ్చితంగా బిట్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో కీలక పదాలు ఒకసారి చూద్దాం. పలకల కదలికలు, అగ్నిశిలలు, అవక్షేప శిలలు, లోయస్ మైదానాలు, యు ఆకారపు లోయలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఈ యొక్క పాఠంలో మరి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూసాము. అదే విధంగా నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే జలావరణము. ఈ చాప్టర్ లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయి చూద్దామండి. సో మనకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి డెఫినెట్లీ ఒక బిట్ వస్తుంది. గురుకుల కానీ, డిఎస్సి కానీ, టెట్ కానీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి బిట్టు అడగకుండా మరి మనకైతే పేపర్ అయితే తయారు చెయ్యరు. ఇందులో అతి ముఖ్యమైనటువంటిది ఇక్కడ చూడండి, మనకు నీటి చక్రం ఏదైతే జల చక్రం ఉందో ఇది మోస్ట్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి చక్రాన్ని మనం ఈ విధంగా తెలియజేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. ఈ నీటి చక్రంలో ఎన్ని దశలు ఉన్నాయంటే గనక గుర్తుపెట్టుకోండి నాన్న, 6 దశలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి బాష్పీభవనము, రవాణా, ద్రవీభవనము, అవపాతము, ఉపరితల ప్రవాహము, భూగర్భ జలం. సార్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలా సార్ వీటిని అంటే గనక ఒక చిన్న కోడ్ చెప్తాను, 2 సార్లు చెప్తాను, మీ టెక్స్ట్ బుక్ లో పైన అదే విధంగా రాసుకోండి. బాను రాల్చిన కన్నీరు ద్రవం అవగా ఉపరితలంలో భూమి లోపలికి పోతుంది. ఉపరితలం నుంచి భూమి లోపలికి పోతుంది అనేది రాసుకోండి. బాను రాల్చిన కన్నీరు ద్రవం అవగా ఉపరితలంలో నుంచి భూమి లోపలికి పోతుంది అనేటటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే కనుక మీకు నీటి చక్రం అనేది గుర్తుకొస్తుంది, మీరు ఎప్పటికీ మర్చిపోరు అనమాట. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి అంశాలు, సో బేసిక్ పాయింట్స్ ఇవన్నీ కూడా మరి బాష్పీభవనం అంటే ఏంటి, రవాణా అంటే ఏంటి, సో అదే విధంగా ద్రవీభవనం, అవపాతం, సో ఇవన్నీ చూసుకోవాలి. అదే విధంగా మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా బిట్ వస్తుందండి. మనకు జలభాగం ఏదైతే ఉందో మొత్తం నీటిలో మరి శాతం ఎంత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో దీని మీద ఖచ్చితంగా మనకైతే బిట్టు అడగడం జరుగుతుంది. మహాసముద్రాలు 97.2169% మరి ఉప్పు నీరుగా ఉందన్నమాట. సో అంత పర్సెంటేజ్ సముద్రాలు కలిగి ఉన్నాయి. ధ్రువ మంచు ప్రాంతాలు, హిమానీ నదాలు ఎంత కలిగి ఉన్నాయి, నదులు, జీవావరణం కానీ అదేవిధంగా సరస్సులు, ఈ పర్సెంటేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి అనేక సార్లు మనకైతే ఎగ్జామ్ లో బిట్టు అడగడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక మహాసముద్రాలు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనం గత పాఠంలో ఆల్రెడీ చూసాం. మహాసముద్రాలు కానీ ఖండాలు, వీటిని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అదే విధంగా ఈ యొక్క పాఠంలో రచయిత ఏమిచ్చాడంటే కనుక కింద మహాసముద్రాలు ఒక పట్టిక ఇచ్చామా, ఈ యొక్క పట్టికలో ఆ అవరోహణ క్రమంలో ఉన్నాయి, వాటిని పరిశీలించండి అంటున్నాడు. ఒకసారి చూడండి, అవరోహణ క్రమం అంటే చూడండి మనకు పసిఫిక్ మహాసముద్రము, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, అంటార్టిక్ మహాసముద్రం, దీనిని దక్షిణ మహాసముద్రం అని చెప్పేసి అంటాం. దక్షిణ మహాసముద్రం అంటే ఇది ఎక్కడుందో సార్ అని చెప్పేసి మళ్ళీ మీరు తలకాయ పట్టుకోకూడదు, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా ఆర్కిటిక్ మహాసముద్రం, దీని యొక్క వివరాలు, ఇవి వేటిని వేరు చేస్తున్నాయి అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీటిని మాత్రం ఖచ్చితంగా మీరు చదవాల్సింది. డెఫినెట్లీ ఇక్కడ నుంచి మనకు బిట్ వస్తుంది. అదేవిధంగా బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ ఏదైతే ఉందో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు. అదేవిధంగా మీకు తెలుసా అనేటటువంటిది ఒక చిన్న పాయింట్ ఇవ్వడం జరిగింది. మనము గత వీడియోలో ఆల్రెడీ చూసాం. మరి పాంతల్సా అంటే ఏంటంటే మరి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మహాసముద్రాలన్నీ కూడా ఒక మహాసముద్రంగా కలిసి ఉండేవి అనమాట. దానిని మనం
పాంతల్సా అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా, ఆర్ యు క్లియర్? అదే విధంగా మహాసముద్ర భూతల స్వరూపం ఏ విధంగా ఉంది అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. కింద మనకు చూసినట్లయితే కండ తీరపు వాలు కానీ, మహాసముద్ర మైదానాలు కానీ, మహాసముద్ర అగాధాలు కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కనుక చూడండి, ఇవన్నీ కూడా సో మనకు సీరియల్ గా మొత్తం ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో అడుగుతాడండి ఖచ్చితంగా. వీటిని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో అంచువాలుతో మైదానం అగాధంగా మారింది, అంచువాలుతో మైదానం అగాధంగా మారింది. సో ఈ సీక్వెన్స్ అడుగుతాడు కాబట్టి ఎగ్జామ్ లో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా ఇక్కడ చూడండి, మీకు తెలుసు అనేటటువంటి పాయింట్, సమలోతు గీతలు అంటే ఐసోబాక్స్ అని చెప్పేసి అంటాము. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్నటువంటి సముద్రపు నేలను సూచించేటటువంటి బిందువులను కలిపే గీతను మనము సమలోతు గీతలు అని చెప్పేసి అంటాము. సో వాటిని ఏమంటాము మరి, సమలోతు గీతలు అని చెప్పేసి అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా మనకు ప్రీవియస్ డిఎస్సి బిట్ ఇక్కడ నుంచి కూడా రావడం జరిగింది, గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడండి, ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు మీకు తెలుసా అంటున్నాడు. సో మరి ఛాలెంజర్ లేదా మెరియానా ఎక్కడ ఉందంటే ఇక్కడ చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అదే విధంగా ప్యూర్టోరికో లేదా నేవ్స్ ఎక్కడ ఉందంటే అట్లాంటిక్ మహాసముద్రం. జావా వచ్చి మన హిందూ మహాసముద్రంలో ఉండడం అయితే జరిగిందనమాట. ఆర్ యు క్లియర్? రైట్. ఈ యొక్క పాఠంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గనక మహాసముద్రాల యొక్క లవణీయత గురించి ఇక్కడ మనకు రచయిత ఇవ్వడం జరిగింది. లవణీయత అంటే ఏమిటి అని చెప్పేసి కూడా అడుగుతుండొచ్చు. 1000 గ్రాముల సముద్ర నీటిలో ఎంత ఉప్పు మరి గ్రాములలో కలిగి ఉందో ఇది సూచిస్తుంది. దానినే మనము లవణీయత అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ ఈ యొక్క పట్టికలో ఏదైతే ఇచ్చారో ఇదంతా కూడా మీరు చూసుకోవాలి. అదే విధంగా చూడండి, ఇక్కడ మనకు పాఠం వెనకాల మీకు తెలుసా అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అత్యధిక లవణీయత ఉన్నటువంటి జలభాగాలు, అదే విధంగా తక్కువ లవణీయత ఉన్నటువంటి జలభాగాలు. సో వీటిని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా మహాసముద్రపు ఉష్ణోగ్రత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రతిసారి ఒక బిట్ వస్తుందండి. సో ఇందులో చూసినట్లయితే భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రత అంత తేడా అనేది ఉండదన్నమాట. కానీ ఈ కొద్దిపాటి తేడాతో ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడేటటువంటి ఎల్నినో గాని లానినాల వల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి అంటే గమనించండి. సో ఇవి ఎంత ప్రభావితం చేస్తాయో. అదే విధంగా సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 degrees నుంచి 29 సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను ఇదైతే. ఓకేనా, అదే విధంగా మీకు తెలుసా అనేటటువంటి పాయింట్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భూపరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 38 సెంటీగ్రేడ్ ఎర్ర సముద్రంలో నమోదు అయ్యింది. ఏ సముద్రంలో నమోదు అయ్యిందని చెప్పేసి అడగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా ఈ పాఠంలో మహాసముద్ర ప్రవాహాలకు సంబంధించి అంశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకు ఖచ్చితంగా బిట్ అడుగుతారండి. సో ఇక్కడ చూడండి, సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు వీస్తాయి, శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. వేగాన్ని బట్టి మహాసముద్రాల ప్రవాహాలను డ్రిఫ్ట్ అని చెప్పేసి, స్ట్రీమ్ అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉంటారు. ఈ అంశాలైతే వెరీ ఇంపార్టెంట్ నాన్న, జాగ్రత్తగా గమనించండి. ఇక ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గనక ఇక్కడి నుంచి కూడా మనకు బిట్టు అనేక సార్లు రావడం జరిగింది. అంటే మంచినీటి లభ్యత ఎక్కడ ఎంత పర్సెంటేజ్ లో ఉంది, మంచు రూపంలో ఎంత ఉంది, భూగర్భ జలం ఎంత ఉంది, నదులు, చెరువులు, ప్రాజెక్టులు. సో ఈ విధంగా మొత్తం 100% అనుకుంటే గనక ప్రతి దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉందో అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. మరి ఈ విధంగా ఈ పాఠం చివరన మనకు ఈ యొక్క పటం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పటంలో ఇక్కడ గమనించండి మీరు, ఈ రెడ్ కలర్ బాణం ఉన్నటువంటివి ఉష్ణ ప్రవాహాలు, బ్లూ కలర్ లో ఉన్నటువంటివి శీతల ప్రవాహాలు. సో మొత్తానికైతే మనం దీనిని అబ్జర్వ్ చేయాలండి, పరిశీలించాలి. మహాసముద్రాల ప్రవాహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మీరైతే జాగ్రత్తగా గమనించాల్సిందే. ఇందులోకి వెళ్ళి కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ అడగడానికి అవకాశం అయితే ఉన్నది. రైట్, ఇక నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. 4వ చాప్టర్ వాతావరణం అండి. సో ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. మనకు వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల గురించి కూడా, అంటే ప్రాణవాయువు ఎంత పర్సెంటేజ్ ఉంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పర్సెంటేజ్ రూపంలో అడిగాడు కాబట్టి. సో ప్రాణవాయువు 21%, నత్రజని ఎక్కువ శాతం ఉంటుంది, మనకు 78% ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బొగ్గు పులుసు వచ్చేసి 0.03% అనమాట. ఇది కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా.
నీటి ఆవిరి కానీ ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద అనేక సార్లు మనకైతే ఎగ్జామ్ లో బిట్స్ అడగడం జరిగింది. అదే విధంగా మనకు ఈ యొక్క చాప్టర్ లో వాతావరణ విస్తరణ అనేటటువంటి సబ్ టాపిక్ ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో చూసినట్లయితే సమరూప ఆవరణం ఒకటి, బహురూప ఆవరణం. సో ఈ రెండు ఆవరణాలలో మళ్ళీ ఎలాంటి పొరలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సమరూప ఆవరణం అనేది ఈ ఆవరణం 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీంట్లో 3 పొరలు ఉంటాయి: ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము. సో ఇందులో మళ్ళీ ఈ పొరలో నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, బొగ్గు పులుసు వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది అనే పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా బహురూప ఆవరణము, ఇది 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్న వాతావరణ పొరను బహురూప ఆవరణం అని చెప్పేసి అంటారు. దీంట్లోని వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందనమాట. దీంట్లో థర్మో ఆవరణం ఉంటుంది, ఎక్సో ఆవరణము అనేటటువంటి 2 పొరలు ఉన్నాయన్నమాట. అదే విధంగా మరి మళ్ళీ కూడా వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించారు కాబట్టి మళ్ళీ ట్రోపో ఆవరణం కానీ, అదే విధంగా మనకు ఇవన్నీ కూడా చూసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఈ యొక్క పాఠంలో. సో ట్రోపో ఆవరణం కానీ, మీసో ఆవరణం కానీ, థర్మో ఆవరణం కానీ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిందే. ఇక్కడి నుంచి మనకైతే బిట్స్ రావడం జరుగుతుంది. అయితే ఇవి చదివేటప్పుడు ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మరి మొదటి ఆవరణం గురించి ఒకసారి చూసినట్లయితే ట్రోపో ఆవరణం అని చెప్పేసి అంటున్నాము. ఈ ట్రోపో ఆవరణం కానీ, తర్వాత స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సో వీటి గురించి చదివేటప్పుడు ఏం చేయాలంటే మీరు పైకి వెళ్తున్న కొద్దీ ఏ పొరలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఏ పొరలో ఉష్ణోగ్రత తగ్గుతుంది అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు ట్రోపో ఆవరణంకి సంబంధించి ధృవాల వద్ద 8 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది భూమధ్య రేఖ వద్ద మాత్రం 18 కిలోమీటర్లు ఉంటుంది. దీని సగటు ఎత్తు అనేది 13 కిలోమీటర్లు. ఈ పొరలో మరి పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అదే విధంగా మీ యొక్క చిత్రంలో మీరు చూడవచ్చు వాతావరణ విస్తరణ అనేది. సో ఏ విధంగా ఉంది, ఎన్ని కిలోమీటర్ల, ఏ పొర ఎన్ని కిలోమీటర్ల వరకు ఉన్నది ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఓజోన్ పొర ఇక్కడ ఉంది, ఉల్కలు ఏ పొరల్లో ఉన్నాయి ఏంటి అనేటటువంటిది కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా స్ట్రాటో ఆవరణం అని చెప్పేసి అంటున్నాము. ఇది 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మబ్బులు ఉండవు. జెట్ విమానాలు మనకు ఎగరటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ జెట్ విమానాలు ఎగరటానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆవరణం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు రేపు అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఇక్కడ పెరుగుతాయండి. ఇక్కడ చూడండి, పెరుగుతాయి. ఓకేనా? రైట్. అదే విధంగా మీసో ఆవరణం అని చెప్పేసి అంటున్నాం. సో ఇందులో ఏంటండి, మనకు 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇది ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. ఉల్కలు కాలిపోతాయి, మిస్ అయిపోతాయి. మీసో ఆవరణంలో మరి మిస్ అయిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది మీకు. ఎత్తుకు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు మళ్ళీ ఏమైతాయి, తగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా థర్మో ఆవరణం అని చెప్పేసి అంటున్నాం. ఇది 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. వేగంగా, చాలా స్పీడ్గా. గుర్తుపెట్టుకోండి. ఈ పొరలో అయాన్లు అనేటటువంటి విద్యుదావేశం కణాలు ఉంటాయి. అయాను ఆవరణం అని చెప్పేసి కూడా అంటారు. సో రేడియో తరంగాలు అనేవి సో ఈ యొక్క పొరలో ముఖ్యమైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక ఎక్సో ఆవరణం, దీని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఓకేనా? అది క్లియర్. సో వీటిని జాగ్రత్తగా మీరైతే గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా. ఇక్కడి నుంచి మనకైతే బిట్స్ అడగడం జరుగుతుంది. పీడన మేఘాలు, ప్రపంచ పవనాలు అనేటటువంటి సబ్ టాపిక్ కూడా ఉంది ఈ యొక్క పాఠంలో. ఇది కూడా చాలా అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు గాలి వేడెక్కినప్పుడు పీడనం అనేది తగ్గుతుంది, గాలి చల్లబడినప్పుడు పీడనం అనేది పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది అనమాట. దీనిని మనము విలోమ సంబంధం అని చెప్పేసి అంటారు అనమాట. అనేక సార్లు ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది నాన్న, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా పీడన మండలాలు కానీ ప్రపంచ పవనాలు వీటికి సంబంధించినటువంటి మనకు చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని మాత్రం మీరు చాలా అంటే చాలా బాగా చదువుకోండి. వెరీ ఇంపార్టెంట్. మనకైతే డిఎస్సిలో ఎక్కువగా రావడానికి స్కోప్ ఉన్నటువంటి అంశం. అదే విధంగా కొరియాలిస్ ప్రభావం అనేది కూడా గుర్తుపెట్టుకోండి నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ యొక్క లైన్ అంతా కూడా, ఈ యొక్క పారాగ్రాఫ్ అంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అనేక సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగింది.
మరి పవనాల వర్గీకరణ ఇక్కడ చూసినట్లయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో మరి పవనాలను ఇక్కడ చూసినట్లయితే 3 రకాలుగా విభజించడం జరిగింది. మొదటిది ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, స్థానిక పవనాలు. సో ఇవి ఎక్కడెక్కడ వీస్తాయి కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ప్రపంచ పవనాలకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఇందులో మళ్ళీ వ్యాపార పవనాలు ఉష్ణ మండలాల్లో వీస్తాయి. పశ్చిమ పవనాలు ఎక్కడ వీస్తాయండి? సమశీతోష్ణ మండలాల్లో వీస్తాయి. ధ్రువ పవనాలు ధ్రువ ప్రాంతాల్లో వీస్తాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆర్ యు క్లియర్? ఇక చూసినట్లయితే మనకు ఋతుపవనాలు అంటే మాన్సూన్స్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క మాన్సూన్ అనేటటువంటి ఆంగ్ల పదం ఏదైతే ఉందో మౌసమ్ అనేటటువంటి అరబిక్ పదం నుంచి వచ్చింది. దీనికి మౌసమ్ అనగా అర్థం ఏమిటంటే ఋతువు అని చెప్పేసి అర్థం అనమాట. ఇది అరబిక్ పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనము గ్రీకు లాటిన్ పదాలు చూసాం, కానీ ఇక్కడ వచ్చినటువంటి పదం ఏంటంటే కనుక అది అరబిక్ పదం అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ పాఠంలో మనకు ఉష్ణ స్థానిక పవనాలు కానీ శీతల పవనాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు స్థానిక పవనాలు కొన్ని కానీ లూ పవనాలు, సో ఇట్లాంటి వాటి గురించి ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూసినట్లయితే మొదటిది ఉష్ణ స్థానిక పవనాలకు సంబంధించి చూసినట్లయితే ఈ చీనుకు పవనాలు ఎక్కడ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కింద వీచే పవనాలను మనము చీనూక్ అని చెప్పేసి అంటాం. ఈ చీనూక్ అన్న పదానికి మంచు తినేది అన్న అర్థమైతే ఉందని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించినటువంటి అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు చీనూక్ అన్నమాట. సో ఈ పవనాల వల్ల పచ్చిక మైదానాలలో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. అదే విధంగా యూరోప్ లో వీచేటటువంటి పవనాలను మనం ఫోన్ అని చెప్పేసి అంటారు. ఇవి ఆల్ప్స్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు త్వరగా పండడానికి పవనాలు అయితే సహాయం చేస్తాయంట. ద్రాక్ష పండ్లు ఫోను అనేటటువంటిది కొంచెం ఇట్లా ఇంటర్లింక్ అప్ చేసుకోండి, మీకు గుర్తుంటుంది. ఇక వడగాలులు అంటే లూ పవనాలు అనమాట. మనకు ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్యలో మరి పడమర నుంచి తూర్పుకు వీచేటటువంటి వేడి పొడి పవనాలను లూ అని చెప్పేసి అంటారు అనమాట. అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలకు వడదెబ్బ కూడా తగలవచ్చు. వీటి వల్ల స్థానిక ఉష్ణ పవనాలకు అరేబియా ఎడారిలో సైమూన్ గాని, జపాన్ లో యోమా గాని, న్యూజిలాండ్ లో నార్వెస్టరు మరికొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు శీతల పవనాలు చూద్దాం. శీతల స్థానికంగా ఉన్నటువంటి పవనాలు అండి. మిస్ట్రాల్ గాని, ప్యూనా గాని, పాంపేరో గాని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? శీతల స్థానిక పవనాల్లో ఆల్ప్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపు వీచే మిస్ట్రాల్ గాలులు పేరుగాంచినవి. ఇవి రోమ్ లోయ గుండా వీస్తాయి. ఈ లోయ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గాలులు చాలా చల్లగాను పొడిగాను ఉంటాయి అన్నమాట. ప్యూనా ఏంటి? ఇవి అండీస్ పర్వతంలోని ప్యూనా అంటే ఏంటి? ఇవి అండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు అన్నమాట. పాంపేరో చూడండి. పాంపేరో ఎక్కడ? ఇది దక్షిణ అమెరికాలోని పంపాల అంటే గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలు పాంపేరో. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ నుంచి అయితే మనకు ఖచ్చితంగా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఈ పాఠంలో మనకు వర్షపాతంలో రకాలు అనేది ఇవ్వడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో వర్షపాతం సంభవించే దాన్ని బట్టి దానిని 3 ప్రధాన రకాలుగా విభజించవచ్చు. మొదటిది సంవహన వర్షపాతము, పర్వతీయ వర్షపాతము, చక్రీయ వర్షపాతము. పోయినసారి డిఎస్సిలో కూడా వీటి మీద మరి బిట్స్ అడగడం జరిగింది. టెట్ లో కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సంవహన వర్షపాతానికి సంబంధించినటువంటి చిత్రం ఇక్కడ మీరు గమనించవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పర్వతీయ వర్షపాతం. సో పర్వతీయ వర్షపాతానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు చూడండి. సో మనకు ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు కూడా ఉన్నాయి. దీనిని ఒక్కొక్కసారి ఓరోజెనిక్ వర్షపాతం అని అంటాం. గ్రీకు భాషలో ఓరేస్ అంటే పర్వతం అని అర్థం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గ్రీకు భాష అంటారు. సో ఓకేనా? ఈ యొక్క ఏ భాష నుంచి వచ్చాయి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ
పర్వతీయ వర్షపాతంకి సంబంధించినటువంటి చిత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే గనక నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క చాప్టర్ కి సంబంధించి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తానండి. డెఫినెట్లీ మనకు డిఎస్సి మీద అనౌన్స్మెంట్ రాగానే ఆ యొక్క వీడియోస్ లో మనము ఒక్కొక్క చాప్టర్ అనేది దాదాపు 1 గంట 2 గంటలు ఉంటుంది. చాలా డెప్త్ గా చాలా వివరంగా కూడా మనము చర్చించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ర్యాపిడ్ రివిజన్ వీడియో కాబట్టి ఎక్కువ లెంతీగా ఉంటే ఎవరు చూడడం లేదు, మరి అందుకే కొంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా చక్రీయ వర్షపాతం అనేది ఇక్కడ గమనించాలి మీరు. ఇక్కడ కూడా చూడండి మనకు గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి సైక్లోన్ అనేటటువంటిది ఇక్కడ చూడండి. కైక్లోన్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి సైక్లోన్ అంటే తుఫాను అనేటటువంటి ఇంగ్లీషు పదం వచ్చింది అనే దాని మీద కూడా మనకు అనేక సార్లు బిట్స్ అడగడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఇవన్నీ కూడా గమనించండి. కైక్లోన్ అంటే అర్థం ఏంటి అని చెప్పేసి కూడా అంటాడు. కైక్లోన్ అంటే తిరుగుతున్న అనేటటువంటి అర్థం ఉందన్నమాట. సో ఇది పోయినసారి డిఎస్సి బిట్ అన్నమాట ఇది. ఓకేనా? సో ఇలా మనకు ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అదేవిధంగా గురుకులాల్లో మరి టీజీటీ పీజీటీ సోషల్ పరీక్షల్లో ఈ యొక్క బిట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కాపీ టు పేస్ట్ చేసి అడగడం జరిగింది. దీనిని 1కి 2 సార్లు చూసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా వర్షాలు అనేటటువంటి అంశం ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏ అక్షాంశాల మధ్య ఏ విధంగా ఉన్నది ఏంటి అనేది ఇక్కడ వివరించారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు రిపీట్ అయినటువంటి బిట్ ఇది. ఓకేనా? రైట్. ఇక ఈ యొక్క పాఠంలో కీలక పదాలు ఏమున్నాయి అని ఒకసారి చూసినట్లయితే సంవహన ప్రవాహాలు గాని, అంతర ఆయన రేఖ అభిసరణ స్థానం గాని, కొరియాలిస్ ప్రభావం గాని, సాపేక్ష ఆర్ద్రత, వర్షాఛాయ ప్రాంతం, ఆయన రేఖ తుఫానులు అనేటటువంటి కీలక పదాలు ఈ యొక్క పాఠంలో ఉండడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు జీవావరణము 5వ చాప్టర్. సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అనేక సార్లు మనకు ఎగ్జామ్ లో అడిగినటువంటి ఒక అంశం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు ఏంటంటే డైక్లోఫెనాక్ అనేటటువంటి మందుకు సంబంధించింది. రాబందులు అంతరించిపోవడానికి కారణం పశువుల చికిత్సలో ఉపయోగించేటటువంటి డైక్లోఫెనాక్ అన్నమాట. సో ఈ యొక్క రాబందులు మరి ఆ యొక్క పశువుల యొక్క కళేబరాలను తిన్నప్పుడు మరి వాటి యొక్క మూత్రపిండాలు పనిచేయకుండా అవి మరి చనిపోయి అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు రచయిత ఇవ్వడం జరిగింది. ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయంటే గనక ఉష్ణ మండల సతత హరిత అడవులు గాని, అదేవిధంగా ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు గాని, సమశీతోష్ణ సతత హరిత అడవులు గాని, సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు గాని, మధ్యధర వృక్షజాలం గాని, శృంగాకారపు అడవులు గాని. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఖచ్చితంగా మనమైతే బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మరి ఇందులో మొదటిది ఉష్ణ మండల సతత హరిత అడవులు. సో వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. ఈ అడవులను వర్ష అరణ్యాలు అని కూడా అంటారు. మొదటి పాయింట్. ఇవి భూమధ్య రేఖ ప్రాంతం ఉష్ణ మండలాల్లో ఉంటాయి ఎక్కువగా. సూర్యరశ్మి అనేది లోపలికి పోదనమాట. సూర్యరశ్మి అనేది లోపలికి పడదు. ఇందులో రోజ్వుడ్ గాని, ఎబోని గాని, మహాగని అనేటటువంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉష్ణ మండల ఆకు రాల్చేటటువంటి అడవులు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్యధర అమెరికా ఆ యొక్క ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇది పోయినసారి డిఎస్సి బిట్టు, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి మరి ఒకసారి చెట్లు ఏంటి ఏమున్నాయి అని ఒకసారి చూసినట్లయితే వృక్ష సంపద, సాల్ గాని, టేకు గాని, వేప, సీసం వంటి మరి కలప చెట్లు ఈ అడవులలో పెరుగుతాయి. ఓకేనా? అది క్లియర్, గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ కూడా. సమశీతోష్ణ సతత హరిత అడవులు, సమశీతోష్ణ సతత హరిత అడవులు మధ్య అక్షాంశాల, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్య అక్షాంశాల తీర ప్రాంతాలలో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉంటాయి. ఖండాల అంచులైనటువంటి ఆగ్నేయ అమెరికా గాని, దక్షిణ చైనా గాని, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాలలో ఇవి ఉన్నాయి. ఇందులో ఓకు, ఫైను, నీలగిరి వంటి చెట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి నాన్న. ఇక్కడ మనకు చిత్రం కూడా ఇవ్వడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సమశీతోష్ణ ఆకు రాల్చేటటువంటి అడవులు, ఇవి అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో, చైనా, అదేవిధంగా న్యూజిలాండ్ గాని, చిలీ గాని, మరి పశ్చిమ యూరప్ గాని ఇలాంటి ప్రదేశాలలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఏంటి అని ఒకసారి మరి చూస్తే గనక ఓకు, యాష్, బీచ్, బీర్చ్ వంటి చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి.
జింక, నక్క, తోడేలు వంటి జంతువులు సాధారణంగా ఇక్కడ కనిపిస్తాయి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పైన మరి కవర్ పేజీ పైన ఉన్నటువంటి చిత్రం ఇది ఇవ్వడం జరిగింది, మధ్యధర వృక్షజాలం. సో వెరీ ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా దీని నుంచి మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది. ఖండాల పడమర నైరుతి అంచులలో మధ్యధర వృక్షజాలం అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఇవి మధ్యధర సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికాలో కనబడతాయి అన్నమాట. ఓకేనా. మధ్యధర చెట్లకు మరి మందపాటి బెరడు, మైనపు పూత ఆకులు ఉంటాయి. ఇక్కడ నిమ్మజాతి కానీ అంజూర, ఆలివు, ద్రాక్ష వంటి పంటలు పండుతాయి అనేది గుర్తుపెట్టుకోండి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకు బిట్స్ రావచ్చు. ఓకేనా. శృంగాకారపు అడవులు, వీటినే మనము టైగా అడవులు అని చెప్పేసి కూడా అంటాము. ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య అద్భుతమైనటువంటి శృంగాకారపు అడవులు కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ అక్షాంశాలు అనేది వెరీ ఇంపార్టెంట్, ఇక్కడనే మనకు కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. హిమాలయాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు చిర్, ఫైన్, సెడార్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా సిల్వర్ ఫాక్స్, మింకు, ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి జంతువులు కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. కావాలంటే ఒకసారి వెళ్ళి చూసి రండి, ఎలుగుబంటికి ఎదురు వెళ్ళండి. ఏమైనా జరిగితే గనక మరి అంతా ఓం నమ శివాయ అనుకొని మళ్ళా వచ్చే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా గడ్డి భూములకు సంబంధించి మరి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఉష్ణ మండల గడ్డి భూములు. సో ఇక్కడ ఆఫ్రికాలో సవన్న గడ్డి భూములు ఎగ్జాంపుల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా యూరేషియాలో స్టెప్పీలు అంటాం. సో వాటి గురించి కూడా మనకు అనేక సార్లు ఎగ్జామ్ లో బిట్టు అడగడం జరిగింది. అదే విధంగా ఇక టండ్రా వృక్షజాలం అనేది మీకు అందరికీ తెలుసు. అక్కడ ఎక్కువగా ఎలాంటి చెట్లు, ఎలాంటి వృక్షజాలం ఏమి ఉండదు, కాకపోతే నాచు కానీ లైకేను, చిన్న చిన్న పొదలు వంటివి ఉంటాయి. సో వాటి గురించి మనము ఆల్రెడీ గత పాఠంలో నేర్చుకున్నాం, గత కింది తరగతిలో మనం నేర్చుకున్నాము. అదే విధంగా ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఒకటి ఇవ్వడం జరిగింది. అనేక సార్లు దీనిపైన మనకైతే బిట్టు అడిగారనమాట. ఇక్కడ చూడండి, క్యోటో ప్రోటోకాల్ అంటే భూగోళం వేడెక్కడం నుంచి మరి భూమాతను కాపాడడం కోసం 1997 ఇయర్ గుర్తుపెట్టుకోవాలండి, 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశం అనేది నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి దేశాలు హరిత గృహ వాయువుల యొక్క ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటి తీర్మానం మీద సంతకం చేసినాయి. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే హరిత గృహ వాయువుల యొక్క విడుదలను 5.2% శాతం కన్నా తక్కువకు పరిమితం చెయ్యడం. ఈ ప్రకటన ప్రకారము 2008-12 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి అప్పుడు ఆ రోజు మీటింగ్ లో, సమావేశంలో మరి వాళ్ళందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 5.2% కన్నా తక్కువగా తగ్గించడం అనమాట. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇలాంటి పాఠ్యాంశం చదివేటప్పుడు రచయిత కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటి సార్ అంటే కనుక ఇక్కడ చూడండి, ఇలాంటి కాలుష్యాల వల్ల కొంతకాలానికి మన పర్యావరణం విషపూరితం అవుతుంది. మరొక ముఖ్యమైన మార్పు ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణ స్థితులు మారటం, దీనినే భూగోళం వేడెక్కటం అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా మన జీవశాస్త్రంలోని 10వ పాఠంలో తెలుసుకుందాం అన్నాడు. అంటే మీరు ఈ పాఠం చదివేటప్పుడు బయాలజీ బుక్ కూడా చదవాలి. అదేంటి సార్, మనం సోషల్ వాళ్ళం కదా, సోషల్ చదివితే అయిపోతుంది, మరి బయో సైన్స్ ఎందుకు చదవాలంటే ఇక్కడ చదవాలి అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క బుక్ కూడా మీరు చదవాల్సిందే. పదులో ఉన్నటువంటి జీవశాస్త్రంలోని 10వ పాఠంలో తెలుసుకుందాం అన్నాడు కాబట్టి ఈ భూగోళం వేడెక్కడం అనే దానిపైన ఆ టాపిక్ లో ఇంకా కూడా అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు కాబట్టి అలాంటి పాఠం కూడా మీరు చదవాలి. ఇలాంటివి టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మరి ఇలాంటివి కూడా చాలా వస్తుంటాయి, మనకెందుకు అని వదిలేయద్దు, అవి కూడా మీరు చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఇక ఈ పాఠంలో మీకు తెలుసా అనేటటువంటి ఇక్కడ 2 అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. మనకు తేనెటీగలు సంఖ్య తగ్గిపోతుంది సెల్ టవర్స్ విడుదల చేసేటటువంటి రేడియేషన్ వల్ల. సో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ యొక్క పాఠంలో కీలక పదాలు ఆహారపు గొలుసు కానీ, కఠినదారు వృక్షాలు, ఆమ్ల వర్షాలు, పర్యావరణ సంక్షోభం, టండ్రా అనేటటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ వీడియో మరి ఇంతటితో సమాప్తం. మరి నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి చాప్టర్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేసి
మరి అదే విధంగా లైక్ చేస్తే గనక నెక్స్ట్ మళ్ళీ అంతే తొందరగా వీడియోస్ చేయడానికైతే నాకైతే కొంత సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.